ఇదేనండి మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం క్లియర్ చేసుకుంటే మనకి కరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ఫ్రంట్ భాగంలో మనకి ఈజీ ఏంది అంటే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ మనము షేప్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి. ఈ షేప్ తీస్తే మనకు ముందు భాగంలో ముడతలు అనేది ఉండవు అనమాట. ఓకేనా. ఇప్పుడు క్రాస్ బెల్ట్, మనం క్రాస్ బెల్ట్ ఏ విధంగా తీసుకుంటామండి, ఇక్కడ చూడండి ఫస్ట్ నెక్ దగ్గర నుండి మనం కటింగ్ చేసేసుకుందాము. నేను ఫ్రంట్ భాగం కూడా నెక్ అయితే క్రాస్ బెల్ట్ అదే క్యాన్వాస్ తోనే కటింగ్ చేస్తానండి. నేను ఇక్కడ నెక్ కూడా కటింగ్ చేయట్లేదు, జస్ట్ నేను ఐడియా కోసం పెట్టుకుంటున్నా అంతే. ఇక్కడ చూడండి మన నెక్ యొక్క మెయిన్ పాయింట్ ఇక్కడ వచ్చేసి ఖర్చు పాయింట్ ఈ విధంగా తీసేసుకోవాలి. అంటే ఇక్కడ నుండి మనకు ఇలా ఓకే ఇలా తీసుకోవాలి. తర్వాత ఇక్కడ చూస్తున్నారా మీకు ఖర్చులు కనిపిస్తున్నాయి కదా, ఆ ఖర్చుల దగ్గరికి నేనైతే క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు మెయిన్ వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడికి బ్లౌజ్ యొక్క లెంత్ ఉందన్నమాట ఫ్రంట్ భాగంలో. ఓకే ఫ్రంట్ భాగంలో ఉంది. ఇక్కడికి మనము క్రాస్ బెల్ట్ కి అటాచ్ చేస్తాం కదా, వాటి కోసం ఒక 1/2 ఇంచ్ పెంచుకోవాలి. తర్వాత మనం ఇక్కడ సెంటర్ లో డాట్స్ అయితే పెడుతున్నాం కదా, ఆ డాట్స్ కోసం మనము ఒక 1/2 ఇంచ్ అయితే పెంచుకోవాలి. ఓకేనా, క్లియర్ కదా, మీకు ఇది క్లియర్ అయిపోయి ఉంటుంది. ఇంతవరకు మనకు బ్లౌజ్ లెంత్ అయితే ఉంటుందన్నమాట ఫ్రంట్ భాగంలో. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎలా తీసుకోవాలి అనేసి చాలా మంది డౌట్ పెడుతూ ఉంటారు కదా, సపరేట్ గా తీసుకు కూడా ఉంటారు. అలా అయితే చేయాల్సిన అవసరం లేదు, ఇందులోనే తీసేసుకోవచ్చు స్ట్రైట్ కటింగ్ లో. క్రాస్ కటింగ్ లో అయితే నేను క్రాస్ బెల్ట్ తర్వాత తీసుకుంటానండి. బట్ ఇక్కడ నేను వచ్చేసి ఇందులోనే మనం స్ట్రైట్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి స్ట్రైట్ కటింగ్ లో ఇందులోనే మనం క్రాస్ బెల్ట్ ని తీసేసుకోవచ్చు. ఫస్ట్ మనము ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లైన్ అయితే తీసుకుందాము. ఈ 1/2 ఇంచ్ ఎందుకు అంటే మనం క్రాస్ బెల్ట్ లో ఫోల్డింగ్ చేసి కుడతాం కదండి లోపల భాగం నుంచి, అట్లా తీసుకోవాలి. ఇక్కడ నుండి ఈ లైన్ ని పెట్టి ఇంతవరకు మనం మెయిన్ లైన్ అయితే ఉందన్నమాట క్రాస్ బెల్ట్ ది. తర్వాత ఒక పైన కూడా మనం 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఇలా కలుపుతాం కదా, ఈ కలపడానికి కోసం మనం ఒక 1/2 ఇంచ్ దీంట్లో కూడా తీసేసుకోవచ్చు. మనము ఇక్కడ హుక్స్ పట్టి ఎక్కువ కూడా కావచ్చు తక్కువ కూడా కావచ్చు అండి. చాలా మంది ఇక్కడ తక్కువగా పెట్టండి అనేసి చెప్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఇలా తక్కువగా తీసేసుకోవచ్చు అనమాట. లేదు మనకు హుక్స్ పట్టి పెద్దగానే ఉంటే బాగుంటుంది అంటే స్ట్రైట్ గా బాగుంటుంది, లాంగ్ అయితే కూడా బాగుంటుంది అనేసి అనుకునే వాళ్ళ కోసం అయితే ఇక్కడ ఈ పట్టి ఇంత పైకి లేకుండా ఇక్కడికే మనం క్లియర్ చేసేసుకోవచ్చు. అంటే ఇది ఇంత లేకుండా షార్ట్ గా మనము ఇలా స్ట్రైట్ గానే పెట్టుకోవచ్చు అనమాట. లెంత్ ఎక్కువగా ఉంటుందండి ఫ్రంట్ భాగంలో, హుక్స్ అనేది ఎక్స్ట్రా పడుతుంది అనమాట ఒకటి. అలా లేకుండా మనకి తక్కువగానే కావాలి అంటే ఇక్కడైతే పెట్టుకోవాలి మనకు మెజర్మెంట్ అయితే. లేదా ఇక్కడ మనకి కరెక్ట్ గా వచ్చేసింది కదా, అంటే ఈ గ్యాప్ అనేది మనము రిమూవ్ చేసేసుకోవాలన్నమాట. అర్థమైంది కదండి. తర్వాత మనము ఇక్కడ కూడా చూడండి మన సంక ఎత్తు, ఇక్కడ కూడా చూడండి ఒక 1/2 ఇంచ్ మనకు మెయిన్ కుట్టు, తర్వాత 1/2 ఇంచ్ ఖర్చు కోసం. ఇక్కడ నుండి మనము క్రాస్ బెల్ట్ యొక్క లెంత్ ఇక్కడ వరకు మెయిన్ లెంత్ ఉంది, ఇక్కడికి క్రాస్ లెంత్ ఉంది. ఈ డాట్స్ అయితే మనము కరెక్ట్ గా వేసేసుకోవాలండి. ఇక్కడికైతే వచ్చింది. తర్వాత డాట్స్ లెంత్ ఎలా తీసుకోవాలి అంటే గనక మనము ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. డాట్స్ లెంత్ అనేది కరెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఫ్రంట్ భాగంలో. మనము ఒకవేళ మనము బ్యాక్ పార్ట్ పెంచాం కదక్క, ఇక్కడ కూడా మనము డాట్స్ ది పెంచుకోవాలా అనేసి చాలా మంది డౌట్ చెప్తూ ఉంటారు కదా, అలా అస్సలు చేయొద్దండి. డాట్స్ అనేది మనము కరెక్ట్ గా అంటే మన బాడీ మెజర్మెంట్ ఒక్కటి పెట్టుకోవాలండి. ఒకవేళ మీరు బ్యాక్ పార్ట్ లో పెంచాము బ్లౌజ్ ని అంటే గనక 1 ఇంచ్ పెంచుతారు, కొంతమంది 1/2 ఇంచ్ పెంచుకుంటారు కదా, ఎంత పెంచుకుంటారో అంత మనము క్రాస్ బెల్ట్ లో పెంచుకోవాలి. కానీ ఈ డాట్స్ ఉంటుంది కదా అంటే షేప్ ఉంటుంది కదా, ఈ షేప్ దగ్గర అయితే అస్సలు పెంచకండి. ఇక్కడ చూడండి ఉల్టా తిప్పుకొని ఇక్కడ షోల్డర్ పాయింట్ ఉంది కదా, షోల్డర్ వచ్చేసి మనకి ఇక్కడ 1/2 ఇంచ్ వరకు షోల్డర్ వెళ్ళిపోతుంది అనమాట. షోల్డర్ దగ్గర నుండి మనం సాగదీయకుండా స్ట్రైట్ గా ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. ప్లీజ్ అండి లైక్స్ ఇవ్వండి, కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ అనేది ఆన్ లో పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మనకు ఖర్చుల కోసం వదిలేశాను. తర్వాత మనము లాగి పెట్టి పట్టుకోకుండా జస్ట్ మనం పట్టుకున్నానండి స్ట్రైట్ గా. ఈ విధంగా పెట్టుకున్నప్పుడు మనకి ఎంత లెంత్ వచ్చింది ఖర్చుల దగ్గర వరకు. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి ఖర్చుల వరకు ఇక్కడికి వచ్చింది అనమాట. ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ దగ్గరికి కలిపేసుకుంటున్నా. అంటే మనకు క్రాస్ బెల్ట్ ఇందులోనే ఎలా వచ్చింది అంటే చూపిస్తాను చూడండి. ఈ 3 పాయింట్స్ ని ఓకేనా, ఈ లైన్స్ ని మనం కలిపేసుకుంటే చూసారా మనకి ఇక్కడ క్రాస్ బెల్ట్ వచ్చేసింది ఇందులోనే. లైక్ చేయండి ఫ్రెండ్స్, చూస్తున్నారు లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్స్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ క్రాస్ బెల్ట్ అయితే కటింగ్ చేసేస్తున్నా. క్రాస్ బెల్ట్ అయితే కటింగ్ చేసేసానండి. తర్వాత మెయిన్ డాట్స్ ఎక్కడికి వేయాలి చూపిస్తాను చూడండి. అంటే డాట్స్ అనమాట మీ క్రాస్ బెల్ట్ అదే అపెక్స్ పాయింట్ దగ్గర నుండి మనకు ఇక్కడ చూడండి ఫ్రంట్ భాగంలో మనము 4 ఇంచెస్ ఎవరికైనా ఎంతేనండి 4 ఇంచెస్ తీసుకోవాలి.
అంటే ఎవరికైనా అంతేనా అంటావేమో, పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా మనం 4 ఇంచెసే తీసుకోవాలండి. పెద్ద వాళ్ళకి కూడా ఇంతే, చిన్న వాళ్ళకి కూడా ఇంతే అనమాట. అండ్ ఇక్కడ మనం మార్పులు ఏం చేయాలి అంటే, చిన్న వాళ్ళకి ఏ మార్పులు చేయాలి, పెద్ద వాళ్ళకి ఏ మార్పులు చేయాలనేది ఇక్కడ క్లియర్ చెప్తాను మీకు. పూర్తిగా వీడియో చూడండి. ఓకే, ఇక్కడ ఇది మీడియం సైజ్ అనమాట. 36 అంటే మీడియం సైజు. ఓకేనా, అంటే ఒకవేళ మీరు అది కూడా మీకు అర్థం కావటం లేదు అంటే గనక ఈ ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర మనము ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇక్కడ మనము ఎంత వదిలాము, ఈ డాట్ ని ఎంత పట్టి కుట్టాము అనేది చెక్ చేసుకోవాలి. వీళ్ళు వచ్చేసి 1 ఇంచ్ అయితే కుట్టుకున్నారండి. ఈ పాయింట్ వీళ్ళకి కరెక్ట్ గా ఉంది, ఈ చెస్ట్ పాయింట్ కరెక్ట్ గా కూర్చుంది అంటే గనక, ఇప్పుడు ఇది మీడియం సైజ్ కాబట్టి 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఓకేనా, వీళ్ళకి 1 ఇంచ్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అదే మనకి పెద్ద సైజ్ ఉంటుంది అంటే బిగ్ సైజ్, అంటే సైజ్ తక్కువ ఉన్నా కూడా చెస్ట్ పాయింట్ ఎక్కువగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా. మనము చాలా మంది చూసే ఉంటాము, చెస్ట్ పాయింట్ తక్కువ ఉన్నా కూడా ఫస్ట్ పాయింట్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి మనం ఇక్కడ పెంచుకోవాలి. అంటే 1 ఇంచ్ పెట్టిన దగ్గర 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇదేనండి మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం క్లియర్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అయ్యా పాన్ రక్త, ఇక్కడ మనము స్ట్రైట్ గా ఈ లెంత్ ఎంత ఉంది, ఎంత పెట్టుకోవాలి అనేది కూడా చూసుకోవాలి. మనకు ఎపెక్స్ పాయింట్ అంటారండి దీన్ని. మనము షేప్ దగ్గర నుండి ఎంత వచ్చింది అంటే ఇక్కడ నుండి చూడండి ఇక్కడ వరకు, అంటే మన డాట్ ఎంత వరకు వచ్చింది అనేది ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ వరకు వచ్చింది అనమాట. ఇది ఎంత లెంత్ ఉంది అనేది చెక్ చేసుకోవాలి, అంతేనండి. ఇక్కడ మనకి పావు తక్కువ 3 ఇంచులు అయితే ఉందన్నమాట ఈ లైన్. ఇక్కడ మనము 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఈ లైన్ లోకి కలిపేసుకోవాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ అండి, మనము కరువులాగా రావాలి అంటే కూడా ఇందులోనే పెట్టుకోవచ్చు. లేదు మనము ఇక్కడ మనకు షేప్ అనేది స్ట్రైట్ గా రావాలి అంటే కూడా మనం ఇందులోనే కలిపేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? ఓకేనా, ఇక్కడ ఇది క్రాస్ గా వస్తుందండి, కొసవులాగా రాకుండా మనకి కొంచెం అరిగినట్టు వస్తుంది అనమాట షేప్ అనేది. అలా లేకుండా మనకు స్ట్రైట్ గా రావాలి, కొసలాగా రావాలి అంటే గనక మనం ఇక్కడ స్ట్రైట్ గా వేసేసుకోవాలన్నమాట లైన్స్ అనేది. ఇక్కడ స్ట్రైట్ గా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ ఇలా లైన్ గా కూడా వేసుకోవచ్చు, ఇలా రౌండ్ షేప్ అయినా చేసుకోవచ్చు అనమాట. ఈ పాయింట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్ లో అడగండి. తర్వాత ఇక్కడ నేను ఇది క్లోజ్ చేయాలి అన్నాను కదా, ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర నుండి మనం ఇలా ఈ పాయింట్ లోకి కలిపేసుకోవాలి. అంటే ఈ క్రాస్ అనేది మనము ఇక్కడ నుండి తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా అర్థమైంది కదండి, క్లియర్ కదా మీకు? ఇప్పుడు నెక్ కూడా కటింగ్ అయితే, నెక్ కటింగ్ చేయట్లేదండి, ఎందుకంటే మనము వేరే డిజైన్ చేస్తున్నాం కాబట్టి ఇందులోనే నేను నెక్ కటింగ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ పాయింట్స్ అయితే క్లియర్గా పెట్టుకుంటున్నా. ఓకేనా, ఈ డాట్ దగ్గరికి మనము ఇలా స్ట్రైట్గా డాట్స్ అయితే వేసుకోవాలి. ఇలా అర్థమైంది కదా, ఈ డాట్స్ ని ఈ విధంగా వేసేసుకోవాలి. ప్లీజ్ అండి లైక్స్ ఇవ్వండి, కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. తర్వాత మనం ఇక్కడ క్రాస్ బెల్ట్ కోసం ఈ క్లాత్ ని యూజ్ చేస్తున్నామండి. ఆర్మ్ డౌన్ దగ్గర వచ్చిన క్లాత్ ని క్రాస్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద వేసి కటింగ్ అయితే చేసేద్దాము. హ్యాండ్స్ని అయితే కటింగ్ చేసేసుకుందాము. ఈ విధంగా పెట్టి మనము స్ట్రైట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. కటింగ్ చేసుకోవాలి. రెండు పార్ట్ని మనం ఈ విధంగా పెట్టుకోవాలి. రెండు పార్ట్ని కూడా, ఎందుకంటే ఇక్కడ మనకి ఈ పువ్వులు ఉన్నాయి కదా, అవి సైడ్గా ఇలా వచ్చాయన్నమాట. కాబట్టి నేను సైడ్గా పెట్టానండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ నీట్గా ఓకే, క్లియర్ కదా.
చేసుకుందాం. ఎవరైనా వస్తుంటే కామెంట్ బాక్స్‌లో అడగండి. రౌండ్‌గా కట్ చేసుకోండి ఇది. ఇలా బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, అలాగే క్రాస్ బెల్ట్. క్లియర్ కదా. బ్లౌజ్ కటింగ్ అయితే చాలా సింపుల్గా అయితే అయిపోయింది. బ్లౌజ్ కటింగ్ మొత్తం అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనము డిజైనర్ బ్లౌజ్కి క్యాన్వాస్ పెట్టి కుట్టేటప్పుడు మనం ఈ టిప్ని ఫాలో చేస్తే కనుక చాలా ఫాస్ట్గా అయిపోతుంది, మనకు టైం సేవ్ అనేది అవుతుందన్నమాట. ఇది వచ్చేసి మనము ఫ్యాబ్రిక్ గ్లూతో ఇలా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనము ఉల్టా సైడ్ పెట్టుకోవాలి. లైనింగ్ వచ్చేసి లైనింగ్ మీద మనము ఇలా ఫ్యాబ్రిక్ గ్లూని అటాచ్ చేసేసి ఈ విధంగా పెట్టేస్తే కనుక ఒక డబల్ ట్యాప్స్ చేస్తే మనకు అటాచ్ అయిపోతుంది అనమాట. ఐరన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. అది అలా ట్యాప్ చేసిన తర్వాత ఒక 5 minutes పక్కన పెట్టేస్తే అది ఆరిపోతుంది అనమాట. ఆరిపోయిన తర్వాత మనం కటింగ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మళ్ళీ మనం ఐరన్ చేసుకోవాలి అంటే అది డబుల్ పని అవుతుంది. కాబట్టి ఇలా మనం ఈజీగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా డబల్ ట్యాప్ చేసిన తర్వాత నేను కటింగ్ అయితే చేస్తాను చూడండి. ఒకసారి చూడండి. ఇది కావాలంటే నేను మీకు కామెంట్లో అదే మన ఛానల్లో అయితే ఉన్నాయి, చూడొచ్చు. లేకపోతే దీని కింద ట్యాగ్ చేసి పెడతాను, మీరు అందులో కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనము ఎక్స్ట్రా పీసెస్ ఉండేది కటింగ్ చేసుకున్న తర్వాత మనము నెక్ అనేది కటింగ్ చేసేటప్పుడు part 3 చేస్తానండి. అది ఆ వీడియో వేరేగా ఉంటుంది, అది చూడండి. ఇది part 2 అనమాట. part 3 కూడా చేస్తాను, అది కూడా స్టెప్ బై స్టెప్ చూడండి. ఓకేనా. ఇప్పుడు నేనే మొత్తం కటింగ్ చేస్తున్నాను అనమాట. తర్వాత part 3లో మీకు స్టిచ్చింగ్ కూడా ఉంటుంది, అలాగే నెక్ ప్యాటర్న్ ఏ విధంగా కటింగ్ చేశాను, అలాగే ఏది కటింగ్ చేశాను అనేది కూడా అందులో చూపిస్తాను అనమాట. ఈజీగా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే పూర్తిగా అర్థమవుతుంది అనమాట. ఈ వీడియో ఇంత దూరం చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను. ఇలాగే మంచి టైలరింగ్ టిప్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఒకసారి విజిట్ కండి, మన పాత వీడియోస్ని చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. అండ్ వీడియో ఇంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye. Take care. Allah Hafiz.